హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను చెప్పే రెసిపీ పేరే నాటుకోడి చికెన్. నా స్టైల్ ఎలా ఉంటుందో చూడండి. పొయ్యి మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, అవి ఇలా ఈ కలర్లో చేంజ్ అయిన తర్వాత మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. కూరకు తగ్గట్టు అయితే ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చూసుకోండి మరి మీరే. అలా మంచిగా కలిపేసుకోండి ఉల్లిపాయలు పేస్ట్ కలిసే వరకు. చూసారు కదా, చక్కగా అయితే ఇప్పుడు మగ్గిపోయిన దానిలోకి చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. చికెన్తో పాటే ఉప్పు పసుపు వేసుకుంటే చికెన్లో ఉన్న నీరంతా చికెన్కు ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. అలా ఉప్పు పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత చూసారు కదా, అలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కారం అయితే కూరకు తగినంత వేసేసుకుంటున్నాను. మేమైతే కొంచెం ఘాటుగానే తింటాము. కూరలోకి సరిపడంత నీరు అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, కూర అయితే గ్రేవీగా చేసేసుకున్నానండి. గరం మసాలా వేసేసుకున్నాను, కర్రీ లీవ్స్ అయితే వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉండడానికి బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.